హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్యామ్ఫిష్. క్యామ్ఫిష్ అంటే కెమెరా హ్యాకింగ్. ఇది ఒక క్యామ్ఫిష్ ఏంటంటే ఇది ఒక టూల్ అనమాట. సో ఇది అవతల పర్సన్ యొక్క కెమెరాని హ్యాక్ చేస్తుంది. అది హ్యాక్ అయినట్లు అతనికి కూడా తెలియదు, యాక్సెస్ అయితే మనకు వస్తుంది. సో అది ఎలాగో అన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. మీకు మరిన్ని హ్యాకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ద ఛానల్. కలీ లినక్స్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేయాలి. పైన ఉన్న చూసారా, సో అది క్లిక్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన దాంట్లోనే సెర్చ్లోకి వెళ్ళి క్యామ్ఫిష్ గిట్ హబ్ అని కొట్టాలి. సో అక్కడ క్యామ్ఫిష్ అని గిట్ హబ్ అని కొట్టగానే ఫస్ట్లోని ఫైల్ వస్తుంది. సో దాంట్లో చూసుకుంటే మనకి లాస్ట్లో జీపీఆర్ఎస్ లొకేషన్స్ ఎవరన్నా చూసారా, ఆ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్లోని గ్రీన్ కలర్లో కోడ్ అనేసి ఉన్నా చూసారా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ చూసారా లింక్ వచ్చింది, దీన్ని కాపీ చేసుకోవాలి మనం. ఈ కాపీ చేసుకుంది టెర్మినల్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే టెర్మినల్స్ నేను రూట్ టెర్మినల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే రూట్ టెర్మినల్ యూజ్ చేయాలి ఇక్కడ. ఇన్కేస్ నార్మల్ డైరెక్టరీ అలా కాకుండా ఒకవేళ రూట్ టెర్మినల్ ఎలా అనుకుంటే SUDO స్పేస్ SU అని కొడితే అక్కడ రూట్ టెర్మినల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో తర్వాత GIT స్పేస్ క్లోన్ CLONE అని స్పేస్ ఇచ్చి ఇందాక మనం కాపీ చేసుకున్నది లింక్ ఉందా చూసారా, అది అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. సో అది క్లోనింగ్ అవుతుంది, అంటే ఫైల్స్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో అన్నీ అయిపోయింది. నెక్స్ట్ LS అంటే డైరెక్టరీలోని ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏ ఫైల్స్ ఉన్నాయనేసి చూపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ చూసారా క్యామ్ఫిష్ అని ఉన్నది. ఇంతవరకు అయితే ఈ క్యామ్ఫిష్ అని ఉన్నది చూసారా, ఈ క్యామ్ఫిష్లోనే ఇంకా ఫైల్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆ క్యామ్ఫిష్ లోపలికి వెళ్ళాలంటే CD campfish.sh. ఇక్కడ ఏంటంటే క్యామ్ఫిష్ అన్నది ఎలా పడతాలో నొక్కడం కావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఉన్న డైరెక్టరీలో ఎలా ఉన్నదో సో అలాగే కావాలి. సో అలా అయితేనే ఓపెన్ అవుతుంది. సో నేను దాంట్లో క్యామ్ఫిష్ లోపలికి CD క్యామ్ఫిష్ అని కొట్టాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత LS అని కొట్టాను. LS అని కొడితే ఏంటంటే ఆ క్యామ్ఫిష్ ఫైల్లోని ఏటైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. డైరెక్ట్గాను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను CD క్యామ్ఫిష్ ఎందుకు కొట్టినంటే ఆ క్యామ్ఫిష్ ఫైల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో అక్కడ వచ్చింది కాబట్టి LS అని కొడితే క్యామ్ఫిష్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అవన్నీ ఫైల్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను campfish.sh ఉన్నది చూసారా, దానికి నేను పర్మిషన్ ఇవ్వాలి. దానికి పర్మిషన్ ఇవ్వాలంటే chmod +x స్పేస్ campfish.sh అది కాపీ చేసి అక్కడ పెట్టాలన్నమాట. chmod +x స్పేస్ campfish.sh. నెక్స్ట్ ఇప్పుడు LS కొడతా, ఎందుకంటే ఆ ఫైల్కి అసలు పర్మిషన్ వచ్చిందో లేదో తెలియాలి కదా. అది ఎలా తెలుస్తుంది,
ఎల్ఎస్ అని కొడితే మొత్తం ఫైల్స్ అని ఇందాక చూసారా అదే లిస్ట్ వచ్చింది. సో ఈ లిస్ట్ ఫైల్స్ లోని ఆ బ్లూ కలర్ వచ్చిందంటే దాని పర్మిషన్ వచ్చినట్లు అనమాట. సో ఇప్పుడు క్యాంపిస్ట్ ని నేను యాక్టివేట్ చేయాలి. సో దానికి BASH campus.sh సింపుల్ గాను కాపీ పేస్ట్. ఎంటర్. ఇప్పుడు ఇంటర్ఫేస్ లో వచ్చింది. ఇందులో మనం సెకండ్ వన్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే నంబర్ లాక్ అన్నది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటాను కదా సెకండ్ వన్ ఎంచుకుంటాం. సెకండ్ వన్ చూస్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది చూస్తారా, ఫెస్టివల్ విషెస్, తర్వాత లైవ్ యూట్యూబ్ టీవీ, ఆన్లైన్ మీటింగ్, ఈ మూడిట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. విషెస్ చేసుకుంటే వన్ కొట్టామనుకోండి, విషెస్ లో ఏదో ఒకటి ఫెస్టివల్ పెట్టేసి అక్కడ లింక్ వస్తుంది, సేమ్ అదే లింక్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలన్నమాట. అలా యూస్ చేయాలి. ఇక్కడ నేను ఏది యూస్ చేస్తానంటే ఆన్లైన్ మీటింగ్ అని పెట్టా. ఆన్లైన్ మీటింగ్ 3 పెట్టేసి ఎంటర్ కొడితే నెక్స్ట్ ఇలా ఫైల్స్ వస్తుంది. సో స్టార్టింగ్ PHP సర్వర్ ప్రోటోనాల్ కూడా స్టార్టింగ్ ఏది చూస్తారా, సో ఇక్కడ చూసారా డైరెక్ట్ లింక్ అని ఉన్నది. ఈ డైరెక్ట్ లింక్ అన్నది కాపీ చేసి విక్టిమ్ యొక్క వాట్సాప్ కానీ లేకపోతే ఇందులోనైనా షేర్ చేస్తే, అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, సోషల్ మీడియా దీంట్లో ఎక్కడైనా సరే మీరు పేస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే అది పేస్ట్ చేసిన తర్వాత విక్టిమ్ అన్నతను ఆ లింక్ని కానీ ఓపెన్ చేస్తే అక్కడ ఎలోస్ ఆల్ అని చూస్తారా, యాక్సెస్ అవన్నీ ఇచ్చిన అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సిస్టంలో రన్నింగ్ అవుతుంటుంది అన్నమాట. సో ఫైల్స్ అంటే అతని ఫొటోస్ అతను తెలియకుండా అలా లైన్ ఫొటోస్ వస్తూనే ఉంటాయి. అక్కడ కెమెరా యాక్టివేట్ అయినా ఉందని అసలు అతనికి తెలీదు. కాకపోతే మనకి ఏంటంటే ఫొటోస్ అన్ని అలా లైన్ వస్తూనే ఉంటాయి. ఎవరు దానికి వినరు. సో ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే ఆ లింక్ ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తానో అప్పుడు నాకు ఇక్కడ ఫొటోస్ అన్ని లైన్ వస్తుంటాయి అన్నమాట. ఆ ఫొటోస్ ఇవన్నీ ఆపాలి అంటే Ctrl+C ఎగ్జిట్ అవ్వడానికి. ఆ కమాండ్ యూస్ చేస్తే ఫొటోస్ అన్ని లైన్గా అయిపోతాయి అన్నమాట. సో మనకి మూడిట్లోని ముగ్గురు ఓపెన్ చేశారన్నమాట. ఆల్రెడీ నేను ఇది సోషల్ మీడియాలోని ఆ లింక్స్ అన్ని యాక్టివేట్ చేస్తాను కాబట్టి అది ఎవరో ఓపెన్ చేస్తారు. సో వాళ్ళ ఫొటోస్ అన్ని మనకు వస్తుంటాయి అనుకోండి. సో ఇక్కడ టార్గెట్ ఐపీస్ అన్ని వచ్చింది. సో ఇలా క్యాంప్ ఫైల్ రిసీవ్ అని వచ్చింది చూసారా, ఏంటంటే మనకి ఆ ఫైల్స్ ఎవరైతే విక్టిమ్ యొక్క కెమెరా హ్యాక్ అయింది చూసారా, అతని ఫొటోస్ మనకి ఆల్రెడీ రిసీవ్ అవుతుంది లైన్ గా అని. ఇక్కడ మనం Ctrl+C కొట్టాం అనుకోండి, ఈ ఫైల్స్ అన్నీ అయిపోతాయి అనమాట. సో మనకి వచ్చిన ఫైల్స్ ఆటోమేటిక్ ఇప్పుడు అన్నిని క్లీన్లెస్ గ్యాలరీలో ఉంటుంది.
ఇందాకలో మనం క్యాంపస్ డాట్ ఎస్హెచ్కే పర్మిషన్ ఇచ్చాం. అదే కానీ లొకేషన్ డాట్ పిహెచ్పి కూడా పర్మిషన్ ఇచ్చుంటే మాత్రం మనకి లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది. సో అది కాపీ పేస్ట్ చేసుకుని మ్యాప్లో కొడితే సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆ పర్సన్ ఎక్కడైతే ఆ లింక్ని అయితే ఓపెన్ చేశాడో ఆ లొకేషన్ మనకి ట్రేస్ అవుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి ఆ పర్సన్ ఎక్కడున్నాడు, తర్వాత అతని ఫొటోస్ వస్తాయి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే క్యాంఫిష్ అన్నది అదొక టూల్ మంచిగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారా, జీపీఆర్ఎస్ లొకేషన్ ట్రాకింగ్ ఈజ్ యాక్టివేట్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి పైన చూస్తే మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేసి అది కూడా వస్తుంది. సో అది తీసుకెళ్ళి గూగుల్ మ్యాప్లో పేస్ట్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ ఆ పర్సన్ ఒక లొకేషన్ ఎక్కడైతే ఆ లింక్ ఓపెన్ చేశాడు అన్నది మనకి వచ్చేస్తుంది అనమాట. అది